లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠ్య పుస్తకాలు కేసీఆర్ పేరు ఉండటానికి కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుందని, అందుకే వాటిని వెనక్కి తీసుకోవాలని ఆదేశించిందని విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే నాడు టీఆర్ఎస్ వచ్చాక కొత్త పుస్తకాలు రూపొందించలేదని, పాత పుస్తకాలనే కొనసాగించామని గుర్తు చేశారు. నాడు ఉమ్మడి ఏపీలో ఉన్న సిలబస్నే చదువుకున్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఎడిటర్లు, ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి పేర్లు యథావిధిగా ఉన్నాయని తెలిపారు. కానీ ఇప్పుడు ముందు మాటలో కేసీఆర్ పేరు ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం ఓర్వలేకపోతుందని ధ్వజమెత్తారు. దాదాపు 2 కోట్ల పైగా పుస్తకాలు వెనక్కి తెప్పించినట్టు తెలుస్తుంది. అలా చేయడం అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అన్నారు. ఇప్పుడున్న పుస్తకాలు మార్చాలంటే కొత్త కమిటీలను వేయాలని, కానీ ఇప్పటికప్పుడు అది వేయడానికి సమయం కూడా లేదన్నారు. వచ్చే ఏడాది పుస్తకాలను మార్చి మీ పేర్లు పెట్టుకోవచ్చని సూచించారు. విగ్రహాలు, గుర్తుల మార్పు అనే ధోరణిలో ముఖ్యమంత్రి ఉన్నారని విమర్శించారు. తమకు భేషజాలు లేవని చెప్పే రేవంత్ ఇప్పుడు చేస్తుందేమిటని ప్రశ్నించారు.